దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. మీరందరూ బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రభుతో సమయాన్ని గడిపారా? ఉదయం లేవగానే మీ జీవితంలో, మీ కుటుంబంలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. ఉదయాన్నే మనం ప్రభుతో మాట్లాడినప్పుడు, ఆయన స్వరాన్ని మనం విన్నప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆ దినమంతా కూడా దేవుడు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాకుండా మనం అనుకున్న కార్యాలలో దేవాది దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ఉదయం లేవగానే మీరు ఉన్నటువంటి స్థలములోనే మీ బెడ్ దగ్గరే మోకరించి ప్రార్థన చేసుకోండి. ప్రభుత్వ సమయాన్ని గడపండి. ఉదయం లేవగానే పేపర్ చదవడం కాదు, మొబైల్ ఫోన్ చూడడం కాదు, లేకపోతే వేరే పనులలో బిజీ అవ్వడం కాదు. కొంత సమయం దేవునితో గడపండి. ఈరోజు కూడా ప్రభు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని సిద్ధపరిచి మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. తలల వంచని ప్రార్థన చేసుకొని ఈరోజు ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రభా, మాతో మీరు మాట్లాడండి, మమ్మలను ధైర్యపరచండి, మాకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 27వ సంకీర్తన 10వ చరణమును చదువుకుందాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవాది దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నారు. మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది మనం అనుకుంటాం, నేను నమ్ముకున్నవారు నాకు దూరం అయిపోయారు, నాకు సహాయం చేస్తారేమో, నా కష్టములో, నా బాధలో నాతో నిలబడతారేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు దూరం అయిపోయారు. నన్ను చేరదీసేవారు ఈ లోకంలో లేరు. నాకు సహాయం చేసేవారు, నన్ను ధైర్యపరిచేవారు, నాతో మాట్లాడేవారు, నన్ను ప్రేమించేవారు నా దగ్గర లేరు అని ఒకవేళ మీరు బాధపడుతూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, ఈరోజు శ్రేష్టమైనటువంటి వాగ్దానము దేవుడిస్తున్నారు. ఈ లోకంలో అందరూ మనలను విడిచిపెట్టినప్పటికీ కూడా తల్లిదండ్రులే, మన బంధువులే, మన స్నేహితులే, మనము నమ్ముకున్న వారే మనకు దూరము అవ్వవచ్చు, మనలను విడిచిపెట్టవచ్చు. కానీ ఈరోజు మన దేవుడండి అందరూ విడిచిపెట్టిన మనలను చేరదీసే దేవుడు, సహాయం చేసే దేవుడు, మన పరిస్థితులను అర్థం చేసుకునే గొప్ప దేవుడుగా ఆయన ఉంచుకున్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరకు వస్తే ఆయన మనలను ప్రేమించే దేవుడు, గొప్ప తండ్రి, పరమ తండ్రిగా, పరమ కుమ్మరిగా ఆయన ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనలను ప్రేమించే దేవుడు, మనలను ఆదరించే గొప్ప దేవుడిగా ఉంచి ఉన్నాడు. ఈరోజు ప్రభు దగ్గరకు రండి. ప్రభు మీకు సహాయం చేస్తారు. బైబిల్ గ్రంథంలో అనేక మందికి దేవుడు సహాయం చేశారు, ఆదరించాడు, తన కృపను అనుగ్రహించాడు. యోహాను సువార్తలో మనం గమనిస్తే 38 సంవత్సరములు వ్యాధి గల మనుషుడు బెతెస్దా కొన్నేటి దగ్గర ఉన్నాడు. ఇంచుమించు 38 సంవత్సరములు. యేసు ప్రభు వారి యొక్క వయసు కంటే ఎక్కువ వయసు కలిగినటువంటి వ్యక్తి అన్ని సంవత్సరంలో కూడా అక్కడే ఉన్నాడు. కుటుంబం విడిచిపెట్టారు, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఆ బెతెస్దా కొన్నేటి దగ్గర ఒంటరిగా ఉన్నారు. ఎవరి యొక్క సహాయాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అద్భుతం. అటువంటి వ్యక్తి దగ్గరకు యేసు ప్రభు వెళ్ళారు. యేసు ప్రభు వెళ్ళి అతనితో మాట్లాడి అతనికి స్వస్థత దేవుడు అనుగ్రహించి తన పరిస్థితిని దేవుడు మార్చారు. అతనిని అందరూ విడిచిపెట్టారు, ఎవరు పట్టించుకోలేదు. కానీ
ఎవరు పట్టించుకోకపోయినప్పటికీ కూడా మనలను పట్టించుకునే దేవుడు ఆయన. నీ స్థితిని పట్టించుకునే దేవుడు, నీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు, నీ వేదనను, నీ బాధను, నీ శ్రమను ఎరిగినటువంటి దేవుడుగా నుంచి ఉన్నాడు. ఈరోజు తల్లిదండ్రులు, లేకపోతే నీ భర్త, లేకపోతే నీ భార్య, నీ బిడ్డలు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. ఒకవేళ విడిచిపెట్టారేమో. మనలను విడిచిపెట్టినటువంటి దేవుడు, చేరదీసే దేవుడు, ఆదరించే దేవుడు ఈరోజు నీతో ఉండాలని, నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నారు. అటువంటి దేవుని మనం ఆహ్వానిద్దామా? మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు మనకు సమాధానం, సంతోషం ఇచ్చే దేవుడు. అటువంటి కృప ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు దేవాది దేవుడు అనుగ్రహించి సహాయము చేయునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ప్రతి వారి జీవితంలో అద్భుతం చేయండి. ఏదైతే మనసులో అనుకొని తండ్రి ప్రార్థన చేస్తున్నారు, ఆ కార్యములన్నీ కూడా జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలకు స్వస్థత ఇవ్వండి. ఉద్యోగములో నీ కాపుదల, వ్యాపారములో ఎదుగుదల, చదువుతున్నటువంటి బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి. ఎవరైతే వివాహం కోసం, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సహాయం దయచేసి ప్రతి ఒక్కరి జీవితంలో నెమ్మది అనుగ్రహించమని యేసు నామమును అడిగి వేడుకొనిచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.